అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అయితే రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు ముందే పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాడి వేడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆరోపిస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ గౌడ్ను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అధికార పార్టీకి చెందిన గ్రంథాల చైర్మన్ మల్లు నరసింహారెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆరోపిస్తుంది. దీని మీద ఏం చెప్తాం? జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు మాజీ మంత్రి గారి మీద అబండాలు మోపడం, నన్ను ఫోన్ ట్యాపింగ్ చేసిండని. సరే, ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేదా భగవంతుని తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. నీవు కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కాబట్టి 2 సంవత్సరాలు ఏం చేసినావు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నామని చెప్పి మంత్రి గారు అబండం వేయడం ఇంతవరకు సమంజసం. నీవు ఒకవేళ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే కంప్లైంట్ చేయి. ఎస్పీ కంప్లైంట్ చేస్తావా, సిట్టుకి కంప్లైంట్ చేస్తావా, చేస్తే ఎవరైనా అవన్నీ అన్యాయాలు బయటపడతాయి. నీవు ఒకసారి టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు గారి ద్వారా పార్టీలో కలిసిన వెంబడే మాజీ మంత్రి గారు అప్పుడు మంత్రిగా ఉండి మనకెందుకు అప్పుడు సర్పంచ్గా వాళ్ళమ్మ చనిపోయిన వెంబడే పార్టీలో జాయిన్ కావడం, నా బిడ్డని అనుమతి చేయాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. డిమాండ్ పెడితే ఒకటేసారి మేము అప్పుడు దేవేందర్ రెడ్డి గారు నామినేషన్ వేయాలి, ఖచ్చితంగా నేను సర్పంచ్గా ఉంటా అంటానంటే మన పార్టీలకు జాయిన్ అయ్యిండు, బిడ్డని మీ బిడ్డ అనుకొని ఇనాన్మతి చేద్దాం అది ఇది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మనకు నరసింహారెడ్డి గారు చెప్తున్నారు మాది మంచి కుటుంబము, ఉండొచ్చు, మంచి కుటుంబం కాదని ఎవరు అన్నారు. కానీ ఇనాన్మస్ కావాలంటారంటే రూలింగ్ పార్టీలో ఉన్న మాది అప్పుడు మంత్రి గారు ఉన్నారు, రూలింగ్ పార్టీ ఉంది. ఇనాన్మస్ చేస్తే కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నాం. మేము ఇనాన్మస్ సర్పంచ్ అయినాం అది అని మా మాటలు. ఎందుకొరకంటే ఇవాళ శ్రీనివాస్ గౌడ్ లేకపోతే ఇనాన్మస్ కాదు సర్పంచ్. ఇవాళ సర్పంచ్ ఇనాన్మస్ కావడము, అదే పార్టీలో కలిసిన వెంబడే రైతు బంధు మండల కోఆర్డినేటర్ పోస్ట్ ఇవ్వడము, ఎన్నో రకాలుగా సాయం చేసిండు ఆయన. అదొకటే కాకుండా నీవు మనకు ట్రాక్టర్ సబ్సిడీ మీద ఆయనకు వ్యవసాయం ఉంది కదా, ట్రాక్టర్ కావాలంటే ట్రాక్టర్ ఇప్పించడము, ఆర్థిక పరంగా కూడా హెల్త్ పాయింట్ బాగాలేదంటే ఆ విధంగా చేయడము, రకరకాలుగా ఎన్నో రకాలుగా. ఇవాళ వాళ్ళ ఆఖరికి వాళ్ళు ఏంది, మా అమ్మ పేరు పెట్టాలి, ఇప్పుడు మా అమ్మ పేరు పెట్టాలి, నాకు ఖచ్చితంగా దాత అని పెట్టడం జరిగింది. ఆయన దాత అని పెట్టినాం. ఎందుకొరకంటే సరే అడికైనా కూడా మేమందరం మండలంలో ఉండే నా ముఖ్య నాయకులందరం కూడా మాకందరినీ కూడా మంత్రి గారు మాకు తెలియకుండానే ఆయనకు రైతు కోఆర్డినేటరు ప్లస్ ఇనాన్మస్ సర్పంచు అయినా కూడా దేవేందర్ రెడ్డిని కానీ ఆ గ్రామ యువకులని కానీ అందరినీ కూడా ఇట్లా మీరు పార్టీలకు కలుపుకొని ఇట్లాగే పదవులు ఇస్తున్నారు, ఇట్లా ఆర్థిక సాయం చేస్తున్నారు ఎందుకని చెప్పి మా మీద దుమ్మెత్తిపోయడం జరిగింది. అయినా కూడా ఒక మండల నాయకుడు వస్తే పార్టీ బలోపేతం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంది అనే విధంగా మండల నాయకులను కూడా మేము మాజీ మంత్రికి ఏమి కూడా మాట మాత్రాన్ని కూడా అడ్డు తగలకుండా ఆయనకు అన్ని పదవులు ఇచ్చి గౌరవంగా కూడా మంత్రి ఆయన గౌరవం ఇచ్చి గౌరవాన్ని కాపాడినా కూడా ఇప్పుడు రాజకీయం ప్రతిదానికి ఏంది మేము ఖచ్చితంగా మానసికంగానే చాలా ఇబ్బందులున్నా నాకు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనేది. ఫోన్ ట్యాపింగ్ అనేది డిపార్ట్మెంట్ లెక్కల ఎవరెవరో హైదరాబాద్ లెక్కల పర్మిషన్ తీసుకొని చేసేది ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేసిందే అనుకుందాం. నీవు ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, లేకుంటే ఓడిపోయిన ఎమ్మెల్యే కావు, ఒక స్టేట్లో ఏదైనా పోస్ట్ వస్తే రాష్ట్ర నాయకుడో కావు, మండల స్థాయి నాయకుడో కాబట్టి నేను ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఆయనకు లేనేలేదు. ఆయనకేముంది, ఈ మాజీ మంత్రి గారికి పార్టీ డెవలప్ కావాలి, మంచిగా ఉండాలి, మన మొత్తం మండలంలో మంచిగా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి ఆ ఉద్దేశంతో మనం అన్ని పదవులు ఇవ్వడం జరిగింది. ఆయన నియత్ తప్పిండు. మల్లు నరసింహారెడ్డి గారు నియత్ తప్పి సాయం చేసిన వాళ్ళకి ఎవరైనా కానీ మోసం చేస్తే, సాయం చేసే పార్టీకి సాయం చేసే నాయకునికి మోసం చేస్తే తప్పకుండా భగవంతుడు అనేటువంటి ఉంటాడు. అదేవిధంగా ఎందుకొరకంటే ఈయన ఎంబడున్న వాళ్ళ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు ఎంబడున్న నాయకుల దగ్గరనే ఈయన మాట్లాడుకుంటున్నాడు అన్నట్లు. ఏమని
శ్రీనివాస్ గౌడ్ ఎంబడి ఉండి నేను పార్టీలో నాకు ఉండాలని ఇష్టం లేదు, నేను కొంతమంది మండల నాయకులు టీఆర్ఎస్ పార్టీలు అందరినీ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడానికి ప్లాన్ చేస్తుండా, నాకు జైపాల్ రెడ్డి చెప్పిండు అని వాళ్ళతోటే పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు మంత్రి గారికి చెప్పితే ఆ విషయాలే నరసింహారెడ్డిని పిలిచి మంత్రి గారు తిట్టడం జరిగింది. ఏమయ్యా నరసింహారెడ్డి, నీకు ఏమన్యాయం చేసినా నేను, నీకు ఏది అడిగితే నేను రైతు బంధు ఇస్తే, నేను ట్రాక్టర్ ఇస్తే, బిడ్డని ఇనాన్మతి చేస్తే, నీ అల్లునికి కోల్కొండ మండలంలో ఏదో భూమి పంచాయతీ ఉంటే కలెక్టర్ చెప్తే, నీ అన్ని రకాలుగా నీకు నేను పనులు సాయం చేసి, ఆర్థికంగా సాయం చేసి, అన్ని సాయం చేసినా కూడా ఇట్లా పార్టీకి మోసం చేయాలని నీవు నా ఎంబడి ఇట్లా మోసం చేస్తున్నావు, నీవు ఇట్లా నా ఎంబడి మోసం చేసేటి కంటే నువ్వు పార్టీలకి వెళ్ళిపో, మంచితనంగా నువ్వు పార్టీకి వెళ్ళిపో, నా ఎంబడి నుండి నువ్వు మోసం చేసి పార్టీకి అన్యాయం చేస్తే మాత్రం బాగుంటుందని చెప్పి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే మాజీ మంత్రి ఎవరైతే జైపాల్ రెడ్డి కూడా సన్నిహితంగా నాతో క్లోజ్ ఉండేవాడు మల్లు నరసింహారెడ్డి అని చెప్తున్నాడు. అంటే మాజీ మంత్రి జైపాల్ రెడ్డి నాతో తరచూ ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాని విషయంలో కూడా నరసింహారెడ్డితో ఎక్కువ మాట్లాడుతున్న మల్లు నరసింహారెడ్డి ఎవరు అనేది కొన్ని సందర్భాల్లో నా ఫోన్ ట్యాప్ చేశారు, కొన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకున్న మాటలను కూడా వాళ్ళు విన్నారు అని చెప్పి ఆయన ఆరోపిస్తుంది. మేము ఆ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న, జైపాల్ రెడ్డితో మాట్లాడుకున్న విషయాలు అనేది వాళ్ళే, ఇప్పుడు ఆయన ఎంబడున్న వాళ్ళే, ఆ ఎంబడున్న నాయకులు ఆయన ఫ్రెండ్సే చెప్పారు సార్కి ఏం చెప్పారు, సార్ నీ ఎంబడి నరసింహారెడ్డి పార్టీ కలుపుకున్నావు అని నరసింహారెడ్డి మోసం చేస్తున్నాడు, జాగ్రత్త ఉండండి. ఏం మోసం చేస్తున్నాడంటే ఆల్రెడీ జైపాల్ రెడ్డితోటి కంప్లిమెంట్ అయ్యి కొంతమంది మా లీడర్లను అందరినీ పార్టీ క్యాడర్ని, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కాంగ్రెస్లో కలపాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు, జాగ్రత్త ఉన్నాడంటే ఆ మాట మీద నరసింహారెడ్డిని పిలిపించి, నీవు నరసింహారెడ్డి తప్పు చేస్తున్నావు, నాకు బయట తెలుస్తుంది, బయట నీ ఫ్రెండ్సే కొంతమంది చెప్తున్నారు, నీవు ఇట్లా నా పార్టీలో మోసం చేస్తున్నావు అని చెప్తే ఆ విధంగా ఉంటే నా ఎంబడి ఉండొద్దు అని చెప్పి పంపడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే మల్లు నరసింహారెడ్డి పార్టీలోకి వచ్చిన ముందు వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత అక్కడ గ్రామ పంచాయతీ ఇనామీస్ ఎన్నుకోవాలని కూడా వాళ్ళ వదిన విషయాల్లో కూడా మీ నాయకులకు చెప్తే వద్దని చెప్పారు. అందుకే నా కూతురు ఇనామీస్ కావాలని నేను అడిగినని చెప్తున్నాను. మీరేమో వదినకు ద్రోహం చేసిరని చెప్పి మీడియా సమస్యలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే తీరు వేరే ఉంది. ఎట్లా మాకు ఆయన పార్టీ జాయిన్ అయ్యాడు, అనంతరెడ్డి పార్టీలో జాయిన్ కాలేదు, మాకు నా బిడ్డను చేయాలంటే లాస్ట్కు దేవేందర్ రెడ్డి వాళ్ళ అన్నని రాజేందర్ రెడ్డిని కానీ వాళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను కూడా ఒప్పించి, సరే ఎవరైతే మనం ఉండని ఇది ఒక్కసారి మీ బిడ్డ అనుకోండి, మన పార్టీకి వచ్చింది కాబట్టి మన బిడ్డ అనుకోని ఇనాన్మతి చేద్దాం అని చెప్పి చేయడం జరిగింది. మనకు వాళ్ళ అన్న వదిన విషయంలో మాకు అవన్నీ ఇంటర్నల్ మ్యాటర్ తెలియదు. రైట్. ముఖ్యంగా అంటే అధికార పార్టీలు ఉన్నప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని గ్రామాన్ని అభివృద్ధి చేశాం, కొన్ని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసాం. దాంట్లో ఏదైతే నిధుల విషయంలో కూడా ఇబ్బంది పెట్టారు నన్ను, అందుకే నేను పార్టీ వీడవలసి వచ్చిందని చెప్తున్నాను. 100% అది తప్పు. మనము ఒక పార్టీ ఒక నాయకుడిని పార్టీలో కలిస్తే 5 ఏళ్ళు అయితే కూడా 15 పోస్టు రాదు. ఎంబడ పార్టీలో జాయిన్ అయితేనే మండల రైతు కోఆర్డినేటరు, బిడ్డ ఇనాన్మస్ సర్పంచు, నీవు మా సబ్సిడీ మీద ట్రాక్టరు, నీవు ఆర్థిక పరంగా పైసలు డబ్బులు సాయం చేయడం, మీ అల్లుంది కోయిలకొండ మండల పంచాయతీ ఉంటే సహాయం చేసుకోవడం, ఇంకేం ఇబ్బందులు పెట్టే సమస్యనే లేదు. మేము మాతో పాటు మేము సీనియర్స్ ఉన్నాం, ఎప్పటి నుంచో పార్టీలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం సీనియర్స్. అయినా చాలామంది సీనియర్స్కి అధికార రాలే, రైతు బంధు రాలే. ధర్మాపూర్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి రైతు బంధు అడిగిండు, ఆయనకి ఇచ్చితే ఆయన పార్టీకి వెళ్ళి పోకుండే. నీకు పదవులు అన్ని రకాలు అనుభవించి, అన్ని రకాల సాయం పొంది, అన్ని రకాల బెనిఫిట్ పొంది, ఒక మాజీ మంత్రి మీద అబండాలు మోసి 2 ఏళ్ల తర్వాత అధికారంలో వచ్చిన 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళకి దగ్గర అవుతుంది, 2 ఏళ్ల తర్వాత అబండాలు మోపడము, ఈ స్థానిక సంస్థలు ఏదో బెనిఫిట్ పొందాలని మొన్న కాంగ్రెస్ పార్టీ మనకు ఎలక్షన్లప్పుడు మంత్రి మీద లేనిపోయిన అబండాలు మోపి ఎన్నికలకు గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఈ పార్టీ బలోపేతం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా అబండాలు మోపుదామని చెప్పి ఆలోచన మంచిది కాదు, చాలా దుర్మార్గమైన ఆలోచన. రైట్. ముఖ్యంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మల్లు నరసింహారెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిజమైతే నిరూపిస్తే మీ పార్టీ ఎట్లా ఉండదు? అది డిపార్ట్మెంటు ఫోన్ ట్యాపింగ్ అనేది అది లీగల్. నీవు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఎస్పీకి కంప్లైంట్ చేసుకుంటాడా, నువ్వు సిట్టుకు కంప్లైంట్ చేసుకుంటాడా, ఎవరు కంప్లైంట్ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ అయిన దాని మీద ప్రూఫ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. దానికి ఏముంటుంది? మంత్రి గారు కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎంక్వైరీ చేసుకోండి. పోనీ ఒకవేళ మీకు అనుమానం ఉంటే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసిండనే అనుమానమే ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా హైదరాబాద్లో పోయి సిట్లో పోయి పోయొచ్చిండు కదా, నీ పోయిరా సిట్టు కాకపోతే ఎక్కడికైనా పోయిరా, దానికి మేము ఆబ్జెక్షన్ ఏమి ఉండదు కదా.
స్వేచ్ఛ ఉంటుంది. నీవు కంప్లైంట్ నీవు నా మీద ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు నీ సొంత అభిప్రాయం అన్నప్పుడు ఖచ్చితంగా పోయి కంప్లైంట్ ఇచ్చుకో, నీ ఎంక్వైరీ చేయించుకో. ఏదైనా ఎంక్వైరీ చేయించుకుంటే ఒకవేళ రుజువు అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్యలు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికల రానున్న నేపథ్యంలో కూడా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అయితే జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిని చెప్పి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, దీని మీద బీఆర్ఎస్కి చెందిన నాయకులు కూడా వాడివేడిగా చర్చ జరుగుతుంది. నిజంగానే మీ ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరు కేసులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. లేని పక్షంలో మాజీ మంత్రి పైన కూడా ఏదో దుమార్వం లేపి ఏదో లేనిపోయిన మాటలు చెప్పి బయటికి ఇడిస్తే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నీ ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరు ఖచ్చితంగా ఎస్పీ గారు కావచ్చు, సిటీ కావచ్చు ఫిర్యాదు చేస్తుంటే నిజమైతే దాని మీద మాట్లాడాలని అంటూ బీఆర్ఎస్ నాయకులు కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.